ఇవాళ ఎవరో బుస్సాపూర్ రైతు వచ్చిండు, ఆయన కూడా ఇట్లా చెప్పిండు, సార్ నాది 22 గుంటలు ఉంటే 1400 పడ్డది సార్ అంటుండు. ఇవేం కోతలు నాకు సమజ్ అయితే లేదు. ఎకరం దాకా పడ్డది అన్నారు. చాలా మంది నాది 35 గుంటలు ఉంది నాకు పడలేదు, నాకు 36 గుంటలు ఉంది పడలేదని వీళ్ళు అంటున్నారు. ముఖ్యమంత్రి ఏమో ఇక రాత్రి పైసలు పడుతున్నాయి టకీ 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 అన్నాడు. పాపం చాలా మంది నిద్రపోకుండా కూర్చున్నారు. టకీ లేదు టికీ లేదు. అది ఎకరం పడలే 35 గుంటలు పడలే. ఆ పడ్డోళ్లకు కోతలతో పడుతున్నాయి. ఇక ఆడేనో చెక్ ఇచ్చిండు ఏడ మహబూబ్ నగర్ లో 2750 కోట్లు రుణమాఫీ చెక్ ఇచ్చిన నిన్నాడు నవంబర్ 30. నవంబర్ 30 నాడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో చెక్ ఇస్తే ఇవాళ ఫిబ్రవరి 9వ తారీఖు, ఇవాళకి ఆ చెక్ ఇంకా బ్యాంక్ లో పట్టలేదు. మరి డమ్మీ చెక్ ఇచ్చినవా, డూప్లికేట్ చెక్ ఇచ్చినవా, చెక్ బౌన్స్ అయిందా, చెక్ ఫెయిల్ అయిందా, ఉత్తుత్త చెక్ ఇచ్చినవా? మరి ఆ చెక్ ఎందుకు పట్టలేదు ఇంకా? నువ్వు నవంబర్ 30 నాడు చెక్ ఇచ్చిన సపట్లు కొట్టించుకుంటేవి, సీటీలు కొట్టించుకుంటేవి. మరి ఇదివరకు 2750 కోట్ల రూపాయల రుణమాఫీ పైసలు నవంబర్ 30 నుంచి ఫిబ్రవరి 8 తారీఖు దాకా ఎందుకు పడలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చెప్పు సమాధానం. రైతు బంధు ఎకరం అంటే పడకపాయ్, కనకవ్వకు 4650 పడేది ఉంటే 1650 చేస్తేవి. కొంతమంది కొత్త పాస్ బుక్లు వచ్చినాయి ఈ మధ్య భూమి కొనుక్కున్న వాళ్ళకైతే అసలే పట్టలేవు. అరే అంతా ఆన్లైనే కదా. కేసీఆర్ ఉండగా ఆటోమేటిక్ వానకాలం నుంచి యాసంగి లోపల పంట భూమి కొంటే కూడా యాసంగిలో పైసలు పడ్డాయి. నీ ఎందుకు పట్టలేవు? కొత్తగా పాస్ బుక్లు వచ్చిన వాళ్ళకు, ఎకరంలో భూమి ఉన్న వాళ్లకు రైతు భరోసా పడతలేదు. వెరిఫై చేయండి, ప్రతి రైతుకు ఇవ్వండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. చాలా చిత్రాలు ఉన్నాయి ఈ రేవంత్ పాలనలో. ఈ రేవంత్ చిత్రాలకు పాపం అధికారులు తలలు పట్టుకుంటారు. ఏం చెప్పాలనో కింద రైతులు అడుగుతుంటే సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ గ్రామాల్లో ఏ నలుగురు రైతులు కలిసినా మాట్లాడుకుంటారు. ఇక ఈ గవర్నమెంట్ మంచిగా లేదు, మోసం చేసింది. ఈ గవర్నమెంట్కు వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు.